స్వాతంత్రం వచ్చే నాటికి మన జనాభా 30 కోట్లు, గోవుల జనాభా 130 కోట్లు. అంటే ఒక్క మనిషికి 4 గోవులు ఉండేవి. కానీ నేడు మన జనాభా 130 కోట్ల పైన ఉండగా గోవుల జనాభా 20 కోట్ల లోపలే ఉన్నాయి. కబేళాల ద్వారా ఇప్పటి వరకు 80 కోట్ల గోవులను చంపి యథేచ్ఛగా ఎగుమతి చేసి రోగాలను దిగుమతి చేసుకున్నాం. మనకు ఊపిరి పోసేది గోవే అని చెబితే ఆక్సిజన్ ఇవ్వడానికి చెట్లున్నాయి కదా అని ఆవులను చంపేస్తారు. ఆక్సిజన్ కి సిలిండర్లు వచ్చాయని ఇప్పుడు చెట్లను నరికేశారు. చివరకు ఆక్సిజన్ చేత్తో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ చోద్యం చూస్తున్నాం. ఎన్నో సూచనలు వచ్చినా, ఎన్నో ప్రళయాలు వచ్చినా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతున్నాయని ఆలోచన కూడా చేయట్లేదు. కాని కాలంలో వర్షాలతో ముంచేస్తోన్న దానికి కారణం కనుక్కోలేకపోతున్నారు. కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతున్నా, అతివృష్టి అనావృష్టితో పిట్టల్లా రాలిపోతున్నా, క్షణంలో ఆవిరవుతోన్న బతుకులు కంటి ముందే అయినవాళ్లు విగత